సినిమాలతో ఫేమస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ సినిమాలో సింగిల్ డైలాగ్‌తో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయి, చాలా పెద్ద సెలబ్రిటీగా మారినటువంటి ఆర్టిస్టు మన దగ్గరున్నారు. తను ఆర్టిస్ట్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్. బోల్డ్‌గా, రాగా, తన మనసులో ఏది దాచుకోకుండా ఓపెన్‌గా మాట్లాడడం తనకున్న ఎక్స్‌ట్రా టాలెంట్, స్పెషాలిటీ అనుకోవచ్చు. టాలెంట్ కాదు, స్పెషాలిటీ అనుకోవచ్చు. ఎలా చూసినా ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా కనిపించేటువంటి తను ఇప్పుడు మన దగ్గరున్నారు. ఇంతకుముందు తనతో మీకు పరిచయం ఉన్నా, తను మీకు తెలిసినా, తన సినిమాలో మీకు బాగా ఇష్టమైనవి ఏమైనా ఉన్నా కామెంట్స్ చెప్పండి. తను స్నిగ్ధ గారు. తనతో ఉన్నప్పుడు మాట్లాడదాం సార్. హాయ్ అండి. హలో. అంటే షాకింగ్‌గా చూస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్‌కి కొంచెం అలాగా బాలేదనా? బాగుందనా? అవాక్కయ్యా అంతే. అదే ఇదేంటి నాకు నాకు సంబంధం లేని వ్యవహారంలాగా ఉందనుకుంటున్నారా? సో, ఇప్పుడు ఈ మీరు ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గించినట్టుగా కనిపిస్తోంది. గ్యాప్ వచ్చిందా? తీసుకున్నారా? మధ్యలో ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఇవన్నీ చేశాను. అండ్ నేను అసలు ఇండస్ట్రీలోకి వచ్చిందే సింగింగ్ ద్వారా. అవును. సో మధ్యలో ఈవెంట్స్కి వెళ్ళడం, అది సమ్ టైమ్స్ డేట్స్ కుదరకపోవడం అట్లా కూడా మధ్యలో జరిగింది 1 or 2 ఫిల్మ్స్కి. అదర్వైజ్ యా చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం అయితే 4 బయటికి రాబోతున్నాయి. ఓకే. 4 సినిమాలు.